చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యొక్క భయము భక్తి కలిగి నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని మేమున్న నువ్వున్న పరలోక రాజ్యానికి చారాలను సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ ప్రతిపెట్టుకు దయచేయమని క్రీస్తున్నామని ప్రార్థనకి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం మొత్తం క్రిస్మస్ మెసేజ్లు చెప్పుకుంటున్నాం కదా. మొదటిది, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ కుమారుడిని ముద్దు పెట్టుకోకపోతే, ఆ కుమారుడితో సాంగత్యం చేయకపోతే దేవునికి కోపం వస్తుంది. తర్వాత క్రిస్మస్ అంటే ఏమిటి, 7 విషయాలు చెప్పాను. స్త్రీ గర్భమునందే ఎందుకు అనేది చెప్పాను. పార్ట్ 4లో పశువుల తొట్టెలో వేసి చెప్పాను. పార్ట్ 5లో సత్రములో స్థలము లేనందున చెప్పాను. పార్ట్ 6 ఏమో క్రిస్మస్లో గొర్రెల కాపరులు. ఈరోజు పార్ట్ 7 పార్ట్ 8 చెప్తాను. పార్ట్ 7 చిన్నగా ఉంటుంది, పార్ట్ 8 కొంచెం పెద్దగా ఉంటుంది. మిగిలిన మెసేజ్లు నెక్స్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేస్తాను. ఒక 20 మెసేజ్లు నేను చెప్తాను. మొత్తం 100 ఉన్నాయి, ఇప్పుడు ఒక 7 అయినాయి. వచ్చే సంవత్సరం ఒక 20 మెసేజ్లో చెప్పేస్తాను, ముందు నుంచే మొదలు పెట్టేస్తాను. ఈరోజు సాయంకాలం క్లాసులో న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్లు 4 చెప్తానండి. ఇవి కూడా మొత్తం 10 మెసేజ్లు ఉన్నాయి. ఇవి కూడా సుమారు 50 మెసేజ్లు ఉన్నాయి. ఈ సంవత్సరంలో మీకు ఈ నెల రోజులు కుదిరినంత వరకు 10 వరకు చెప్తాను. సాయంకాలం దయచేసి ఎవ్వరూ కూడా మానొద్దు. మంచి అమూల్యమైన మాటలు అందించడం జరిగింది. ఇప్పటి వరకు మీరు వినని సంగతులు బోధించడం జరిగింది. న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్లు సాయంకాలం. ఈరోజు పార్ట్ 7 కదా. క్రిస్మస్ ఆనవాలు. క్రిస్మస్ ఆనవాలు. లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఉన్న ప్రతి మాట ఒక పాఠం. అరే బాబు ప్రసాద్, నువ్వు అటు కూర్చో. లోకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. పాఠం పేరు క్రిస్మస్ ఆనవాలు. లోకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. ఆ దేశంలో, యూదయ దేశంలో కొందరు, మీకు చూసుకోండి పాఠాలు మొత్తం ఈ ఒక్క అధ్యాయంలోంచి వస్తున్నాయి. గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. తర్వాత చదవండి, 12వ వచనం వరకు చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేసేదను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మన పాఠం ఇదండి. దానికి ఇదే మీకు ఆనవాలు. పాఠం పేరు ఏంటంటే క్రిస్మస్ ఆనవాలు. దానికి మీకు ఇదే ఆనవాలు. ఏంటి ఆనవాలు కింద చూడండి. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఇది ఆనవాలు అంటండి. క్రిస్మస్ ఆనవాలు పాఠం పేరండి. క్రిస్మస్ స్పెషల్ మెసేజ్లో క్రిస్మస్ ఆనవాలు. ఇక్కడ పరలోకం నుంచి దేవదూతలు వచ్చి గొర్రెల కాపరులతో మీకు ఒక ఆనవాలు చెప్తున్నాం. ఏంటంటే ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి తొట్టిలో పరుండబెట్టి ఉంటాడని చెప్పి. ప్రస్తుతానికండి టీఈటీ టెట్ అనే ఎగ్జామ్ జరుగుతుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని మనం పట్టుకెళ్తాము. హాల్ టికెట్ చూస్తే సరిపోద్ది. అసలు మామూలు ఇప్పటివరకు జరిగే ఎగ్జామ్స్ అయినా హాల్ టికెట్ ఉంటే లోనకి రాణిస్తారు. కానీ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతాయి ఇవి. ఆన్లైన్లో జరిగింది ఎగ్జామ్. ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ఈ హాల్ టికెట్ నాదే, ఈ ఫోటో నాదే అనడానికి ఆనవాళ్ళు ఏంటంటే ఇగో ఆధార్ కార్డు. ఆధార్ కార్డు లేకపోతే లోనకి రానివ్వట్లే. ఐడి ప్రూఫ్ లేకపోతే ఇది మీకు ఆనవాళ్ళు అంటే అర్థం అవడానికి చెప్తారు. ఇలా గొర్రెల కాపుర్లకు కూడా దేవదూతలు ఏం చెప్తున్నారు ఆనవాళ్ళుగా? ఆధార్ కార్డు చెప్పట్లా. ఏం చెప్తున్నారా? ఆనవాళ్ళు ఏంటంటే, ఆనవాళ్ళు అంటే అర్థం ఏంటంటే గుర్తింపు. మనకు గుర్తింపు ఏంటి? యూనిక్ ఐడి. అందరికి ఒకటే ఆధార్, అంతేనా? పొత్తి గుడ్డలతో ఒక శిశువు చుట్టబడి తొట్టెలో పరుండబెట్టి ఉండును. ఇది ఆనవాళ్ళు. ఆనవాళ్ళు ఇంకో మాటలకు ఎలా చెప్పాలంటే ఆధార్ కార్డు లాంటిది అనుకోండి. ఆధార్ కార్డు ఇలాంటి మీకు గుర్తుంచుకోవడం కోసం చెప్తున్నాను. పశువుల పాకలో
చాలా తొట్లు ఉంటాయి కదా, ఒక తొట్టే ఉంటుందా? చాలా తొట్లు ఉంటాయి, చాలా ఎన్ని పశువులు ఉంటే అన్ని తొట్లు ఉండొచ్చు, లేదంటే 2 పశువులు కలిపి ఒక తొట్టు ఉండొచ్చు, అవునా? ఇది మీకు ఆనవాలని చెప్పక్కర్లా. ఆనవాలనే మాట వాడకుండా అక్కడ పశువుల పాకలో శిశువు పరుండబెట్టి ఉంటాడు అని చెప్పినా సరిపోద్ది. కానీ పనిగట్టుకుని ఒక మాట రాయడం జరిగింది. ఏంటది? ఆనవాలు, ఆనవాలు, ఆనవాలు. ఆనవాలు అనే మాట మరి దగ్గర చెప్పలేదు, యోసేపు దగ్గర చెప్పలేదు, జ్ఞానుల దగ్గర చెప్పలేదు. కేవలం ఎవరి దగ్గర చెప్పారంటే గొర్రెల కాపరుల దగ్గర మాత్రమే చెప్పటం జరిగింది. ఈ ఆనవాలు అనే మాట మనకు తెలియాలంటే చరిత్ర తెలియాలి. పశువుల తొట్టెలు వేసనే దానికి చరిత్ర చెప్పాను, అలాగే ప్రతిదానికి చరిత్ర చెప్పుకొచ్చాను. ఈ వారం మీరు నేర్చుకునేది ఏంటంటే ఆనవాలు. గుర్తుంచుకోండి, ధర్మశాస్త్రం ప్రకారం గొర్రె కానీ బర్రె కానీ కంటే, వినాలని అందరూ శ్రద్ధగా, ఇజ్రాయేలీల ధర్మశాస్త్రం ప్రకారం గొర్రె కానీ బర్రె కానీ కన్నప్పుడు తొలిచూలు పుట్టిన దాన్ని నేల మీద పండేవారు. నాకు తెలిసి మా నాన్నగారు నేను వ్యవసాయం చేసేటప్పుడు, గేదెలని చేసేటప్పుడు దూడ పుట్టినప్పుడు మా నాన్న కూడా నేలమే పండించేవాడు కదండి. పాపం రైతులంతా అలా కాపలా కాసేవాడు. ఎందుకో నాకు తెలియదు. ఎప్పుడు ఏంతదా అని గడ్డి పరిసేసి కూర్చున్నాడు. దూడని నేల మీద పడనిచ్చేవాడు కాదు. ఇన్నిసార్లు కన్నా సరే గేద పడనీయకుండా గడ్డి మీద వేసి జాగ్రత్తగా నిల్చోబెట్టేవాడు. అంటే అప్పటి నుంచి ఏదో ఆచారంగా జరుపుకుంటూ వస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, దేవాలయాల్లోకి వెళ్ళి బలిస్తారు, బలిచ్చి దాన్ని మనమే తింటాం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇజ్రాయేల్ నుంచి వచ్చింది. చరిత్ర ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం గొర్రెని కానీ బర్రెని కానీ కన్నప్పుడు తొలిచూలు పుట్టిన దాన్ని దేవుడు నాది అన్నాడు కాబట్టి దాన్ని దేవుడికి అర్పణగా ఇస్తారు. కనేటప్పుడు కన్న తర్వాత కానీ దూడ కానీ మేకపిల్ల కానీ నేల మీద పడకూడదు. దాని చుట్టూ ఏమేసేవాళ్ళు అంటే గడ్డేసి దాని మీద గొడ్లు కప్పేవాళ్ళు. ఎప్పుడైతే కంటుందో జాగ్రత్తగా గొడ్ల మీద పరిచి గొడ్డల చుట్టూ తీసుకెళ్ళి ఎవరు బలిచ్చేవాళ్ళు అంటే దేవుడికి బలివ్వటం అనేది జరిగేది. నేల మీద ఎందుకు తాకూడదంటే మీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. గొర్రె అయితే కనే సమయంలో జాగ్రత్తగా కాపలా ఉండి గడ్డి గొడ్డలు పరుస్తారు, నేల మీద మాత్రం పడనివ్వరు. దానిని దేవునికి అర్పిస్తారు, ఎందుకంటే నేల శపించబడి ఉన్నది. ఈ విషయం అంతా ఎవరికి తెలుసు అంటే ఇజ్రాయేల్ జనాంగం మొత్తానికి తెలుసు. పశువుల కాపరికి బాగా తెలుసు, ఎందుకని వాళ్ళు అక్కడ ఉండి వ్యాపారం చేసుకుంటున్నారు. తొలిచూలు పుట్టిన దాన్ని దేవుడికి అర్పించాలంటే అది నేలకు పడకుండా ఏం చేయాలంటే జాగ్రత్తగా పెట్టాలి. అందుకని ఏళ్ళకి మాత్రం ఈ విషయం చెప్పడం అనేది జరిగింది. ఆనవాలు అంటే ఏంటి? వీళ్ళకి ఆనవాలు చెప్పారు. ఏం చెప్పారు? ఆనవాలు పొత్తి గుడ్డలతో చుట్టి నేల మీద పొరుండు పెట్టి ఉండదు. ఎక్కడ పొరుండు పెట్టి ఉంటుంది? మంచం మీద కూడా కాదు. ఎక్కడంటే పశువుల తొట్టెలో. అంటే అర్థం ఏంటంటే తొలిచూలు పుట్టిన బిడ్డని మరియా పొత్తిగుడ్డలతో చుట్టి నేల మీద పడుకోబెట్టకూడదు కాబట్టి ఎక్కడ పడుకోబెట్టిందంటే తొట్టెలో పడుకోబెట్టింది. గొర్రెల కాపరికి ఇదంతా తెలుసండి, తెలుసు. ఏం తెలుసు? తొలిచూలు పుట్టిందని నేల మీద పడకుండా గుడ్డలతో చుట్టి జాగ్రత్త చేయాలనే విషయం కాపరులకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి ఆనవాళ్ళు చెప్పడం అనేది జరిగింది. పుట్టేవాడు రక్షకుడు. క్రితం వారం అంతా వాళ్ళ గురించి మీకు చెప్పాను. గొర్రెల కాపరుల యొక్క గొప్పతనాలు 7 విషయాలు చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు లోకసువార్త 2:12 చూడండి. 12 దానికి ఇదే మీకు ఆనవాలు. ఆనవాలు అంటే తొలిచూలు పుట్టిన బిడ్డను పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టి తొట్టెలో పరుండబెట్టి ఉంటారు. అంటే తొలిచూలు పుట్టిన బిడ్డని ఏం చేసిందంటే మరియా గుడ్డలతో చుట్టి తొట్టెలో పరుండబెట్టడం అనేది జరిగింది, కింద పడుకోబెట్టకుండా. దానికి మీకు ఇదే ఆనవాలు. పొత్తిగుడ్డలతో చుట్టి ఒక శిశువు తొట్టెలో పరుండబెట్టి ఉండును. గొర్రెల కాపర్లకు ఏం చెప్పిందండి దేవదూతలు? దానికి మీకు ఇదే ఆనవాలు. ఆనాడు క్రీస్తును కనుగొనడానికి గొర్రెల కాపర్లకు దేవదూతల ఆనవాలు చెప్పినాయి. ఈనాడు మనందరికి మనం క్రైస్తవులు అనడానికి ఆనవాలు ఏంటి? గొర్రెల కాపరులకు క్రీస్తుని గురించిన ఆనవాలు గొర్రెల కాపరులకు దేవదూతలు చెప్పినాయి. ఏమని? పొత్తిగుడ్డలతో చుట్టూ ఒక శిశువు తొట్టిలో పరుండబెట్టి ఉండును. మొదటి శిశువుని కింద పడుకోబెట్టకుండా గొడ్డల్లో చుట్టి నేలకు తగలకుండా
నేల మీద పడుకోబెట్టకుండా తొట్టిలో పడుకోబెట్టడం అనేది జరిగింది. అది ఆనవాళ్ళు. గొర్రెల కాపర్లకి దీని విషయం బాగా తెలుసు. తొలిచూలు పుట్టిందని ఏం చేయాలి ఏంటి అనేది. అందుకే వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. ఈనాడు మనం క్రైస్తవులు అనడానికి మనకు ఆనవాళ్ళు ఏంటి? ఇప్పుడు బాప్తీసం తీసుకుంటాం అనుకుంటే కనపడదు కదా. తీసుకున్నట్టు ఏం తెలియదు కదా. తేడా పెళ్ళి అయింది, పెళ్ళి అవ్వలేదంటే తాడు ఉంటుంది, మెట్లు ఉంటాయి అనుకోవచ్చు. మనం క్రైస్తవులు అనడానికి ఆనవాళ్ళు ఏంటంటే, ఇగో ఈ బిడ్డ ఏ పాపం చేయకుండా భూమి మీద జీవిస్తున్నాడు, ఇదే మనకి ఆనవాళ్ళు. ఇంకోటి, ప్రతి ఆదివారం చర్చికి మానకుండా వెళ్తున్నాడు, ఇదే క్రైస్తవులు అనడానికి ఆనవాళ్ళు. బైబిల్ చదువుతున్నాడు, ఇతడు క్రైస్తవుడు అనడానికి ఆనవాళ్ళు. పరీక్షలు చక్కగా మానకుండా చర్చిలో జరిగే పరీక్షలు చక్కగా నేర్చుకొని రాస్తున్నాడు, ఇతను క్రైస్తవుడు అనడానికి ఇదే ఆనవాళ్ళు. పాఠాలు చక్కగా చెప్తున్నాడు. ఇంకా గర్వము అహంకారము లేకుండా జీవిస్తున్నాడు, ఇదే మీకు ఆనవాళ్ళు. దేవుని పనికి సహాయ సహకారాలు అందిస్తున్నాడు, ఇదే మీకు ఆనవాళ్ళు. అన్నీ కలిపి ఏకంగా పాపానికి దూరంగా ఉంటున్నాడు, జీవిస్తున్నాడు, ఇదే క్రైస్తవులు మనం అనడానికి ఆనవాళ్ళు. ఓకేనండి. మరి క్రైస్తవులు కాదు అనడానికి ఆనవాళ్ళు ఏంటి? రివర్స్. అంతా చర్చికి కుదిరితే వస్తాం, లేకపోతే మానేయడు. నెలలో ఒక వారం లేదా 2 వారాలు వచ్చి మిగిలిన 3 వారాలు మానేయడు. ఉదయం వస్తే సాయంకాలం మానేయడు, సాయంకాలం వస్తే ఉదయం మానేయడు. ఇష్టానుసారంగా అంటే అవకాశం ఉంటే వస్తాం, అవకాశం లేకపోతే మానేయడు. దీన్ని ఏమంటారు? ఇతను క్రైస్తవుడు కాదు అని చెప్పడానికి ఆనవాళ్ళు ఇది ఒకటి చెప్పొచ్చు. రెండోది, అస్సలు బైబిల్ చదవట్లేదంటే, చదువచ్చు కూడా, చదువు రాని వాళ్ళ సంగతి దేవుడు ఏమంటండి, చదివచ్చు కూడా బైబిల్ చదవట్లేదు అనుకోండి, ఇతడు క్రైస్తవుడు కాదనడానికి అదే ఆనవాళ్ళు. చదవటం వచ్చి చదవకపోవడం, రాయగలిగి కూడా రాయలేకపోవడం, చెప్పగలిగి కూడా చెప్పలేకపోవడం కూడా క్రైస్తవుడు కాదు అనడానికి ఆనవాళ్ళు అనమాట. ఇప్పటికి కూడా క్రైస్తవులు అయ్యండి చాలామంది పాపంలో జీవించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు అనడానికి ఆనవాళ్ళు అనమాట. క్రైస్తవులు అనడానికి ఆనవాళ్ళు ఏంటంటే, పాపానికి దూరంగా ఉండే ప్రతివాడు కూడా క్రైస్తవుడు. ఆనవాళ్ళంటే అర్థమైందండి మీకు? ఆనవాళ్ళంటే ప్రసాద్ క్రిస్మస్ స్పెషల్ మెసేజ్